ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 27 జూన్ 2020వ తేదీ శనివారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమ స్థానము, షష్ఠ స్థానము సంచరించేటువంటి చంద్రుడు ఇంచుమించు ఈరోజు సాయంత్రం వరకు కూడా పంచమ స్థానంలోనే చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. పనులన్నీ కూడా మీ యొక్క సంకల్ప బలం నెరవేరుతుంది, శుభవార్తలు తెలుస్తాయి. కానీ సమయానికి పని పూర్తి అవుతుందో అవదో అని మాత్రం ఒత్తిడి మాత్రం ఎక్కువ అయ్యేలా కనపడుతోంది. అశ్విని నక్షత్ర జాతకులకి మాత్రం చాలా యోగదాయకంగా ఉంది. మాధ్యాహ్నిక సమయం నుంచి భరణి నక్షత్ర జాతకులకు చాలా బాగుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం వరకు చికాకుగా ఉంటుంది. తదుపరి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. చివరి నిమిషంలో పని పూర్తి అవుతుంది. అంతవరకు మాత్రం టెన్షన్ పడతారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి, బ్యాలెన్స్గా వ్యవహరించండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. తృతీయ స్థానం ముందు సంచరించేటువంటి చంద్రుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తటస్థంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా గురుబలం ఇంకా అనుకూలంగా రాలేదు. గురుడు రేపు 1వ తారీఖు నుంచి ఆయన గురుదేవుని యొక్క ప్రభావం పెరుగుతోంది. అప్పటి నుంచి పనులన్నీ అనుకూలంగా ఉంటాయి. అంతవరకు కూడా కుదిరితే వాయిదాలు వేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్త వహించండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వాదనలకు వెళ్లకుండా తటస్థంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే పుష్యమే నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకంగా ఉంది. పనులు పూర్తి అవుతాయి, శుభవార్తలు తెలుస్తాయి. మాధ్యాహ్నిక సమయం నుంచి ఆశ్లేష, పునర్వసు 4వ పాదం వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా స్తబ్దతగా ఉంటుంది. మీరు కూడా ఏ నిర్ణయం తీసుకోలేక ఇంత తగ్గి ఆలోచించాలా అనే విధంగా మీకు అనిపిస్తుంది. తటస్థంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఈ సమయానికి ఈ కష్టం నుంచి బయటపడితే చాలని మీరు సర్దుకుపోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంది. జన్మస్థానము, ద్వితీయ స్థానం ముందు సంచరించేటువంటి చంద్రుడు అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ అష్టమంలో కుజుడు. మీ మాట, మీ వాక్యే మీకు ఆవేశం వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతసేపు మాట్లాడాలి అనే విధంగా మీకు తొందరగా నోట్లోంచి మాటలు జారి వ్యక్తిగత సంబంధాలు దూరమయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది. ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి వ్యయస్థానం సంచరించేటువంటి చంద్రుడు, 7వ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు, శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోండి. ఈరోజు ప్రయాణాలకు కూడా అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయాన్ని కూడా ఒకంత ఆచరణా పద్ధతిలో ముందుకు పెడితే మంచిది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి వారికి లాభమందు చంద్రుడు, షష్ఠ స్థానం ముందు కుజుడు యోగదాయకంగా ఉంది. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ గురించి ఎదురు చూస్తారు. మీ మాట గురించి ఎదురు చూస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఎక్కువ కనపడుతున్నాయి.
ఒకంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కనపడుతోంది. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో రవి ఉన్నప్పటికీ కూడా శుభవార్తలు తెలుస్తాయి. చాలా మంచి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. ఇవాళే పని పూర్తి అయిపోవాలి అని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం మీకు మేలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి చాలా శ్రద్ధ అవసరము. ప్రతి విషయంలోనూ కూడా ధనపరమైన విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కొంత యోగదాయకంగా ఉంది. ధనం చేతికి అందుతుంది. ఊహించినంత కాకపోయినప్పటికీ కూడా ఒకంత కంటి తుడుపు చర్యలా ఎంతో కొంత వచ్చిందిలే అని మీరు కూడా సంతోషపడతారు. ప్రభుత్వపరమైనటువంటి ఒత్తిళ్ళు వస్తాయి. బిల్లులు పూర్తి అవ్వక సగం బిల్లులు అవ్వడం, మీరు ఏ విధంగా నేను పూర్తి చేయాలి అనేటువంటి ఆవేశం వస్తుంది. ఆవేశం వల్ల అనర్థాలు జరుగుతాయి కానీ ఉపయోగాలు జరగవు. మీ వాహనం సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలోనూ కూడా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. 8వ స్థానంలో సంచరించేటువంటి చంద్రుడు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకంత శాంత స్వభావంతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అభివృద్ధి కూడా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం వరకు కొంత చికాకుగా ఉంటుంది. మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శుభవార్తలు తెలుస్తాయి. మీ కష్టం ఫలించేటువంటి అవకాశం కనబడుతోంది. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు వల్ల గబుక్కుని నోట్లోంచి మాట రావడం, ఎదుటి వ్యక్తులు బాధపడడం అనే విధంగా మాట జారి మీ మనస్సు బాధపడేటువంటి అవకాశం ఉంది. ఒకంత బ్యాలెన్స్గా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా కుజుని యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతినిత్యము కూడా కుజుని యొక్క రక్షణ కవచంలా ఉండేలాగా అంగారక స్తోత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాలా స్తోత్రాన్ని చదువుకుంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సామాన్యమైనటువంటి పరిస్థితి. 6, 7 స్థానాల్లో సంచరించేటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి కుజుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఏ విధంగా ఎదురు వ్యక్తుల్ని ఫేస్ చేయాలి, ఎదురు వ్యక్తులతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏమొస్తుంది అనేటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతోంది. తటస్థంగా ఉంటే మంచిది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలు కూడా ఒత్తిడి పెరుగుతుంది తప్ప చేతికి అవ్వదు. మిమ్మల్ని మీ యొక్క విలువలు తగ్గించి మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బ్యాలెన్స్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రయాణాలు విరమించుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా మానేయండి. ధనపరమైన విషయాలు కూడా కమిట్మెంట్ ఇవ్వద్దు. ఇచ్చారు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితి కనబడుతోంది. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.